Hi guys, welcome to my channel Swapna's vlog from USA. Please like, share and subscribe my channel guys. ఇది వచ్చేసి మాకు పాపది ఫస్ట్ పుట్టు వెంట్రుకలు తీపిచ్చేదానికి చేపిస్తున్నాము ఇక్కడ. ఇది వచ్చేసి మేము మా అత్తమ్మ వాళ్ళకి సెంటిమెంట్, ఎక్కడైనా పర్లేదు పుట్ట దగ్గర తీపిచ్చాలి అని అన్నారు. సో పుట్ట దగ్గర అన్నప్పుడు నేను దగ్గరలో ఉన్న పుట్టని చూసాము, మాకు దగ్గరలో ఉన్న పుట్ట అని. సో ఇది ప్రీవియస్గా అయితే 2 years బ్యాక్ చాలా బాగుండేది. లైక్ ఎలా అంటే ఒక పెద్ద చెట్టు దగ్గర రియల్గా పుట్ట అసలు ఎంత పెద్దగా ఉండేది. దానికి హోల్స్ కానీ అవి పాము వెళ్ళి రావడం కానీ అట్లా ఉండేది, బాగుండేది. సో దీన్ని కూడా పోను ఆర్టిఫిషియల్గా చేసేసారు. ఇదేందో ఒక రూమ్ లాగా పెట్టి దానికి ఏమంటే సిమెంట్తో కన్స్ట్రక్షన్ చేసి సాటిస్ఫై అవ్వాలి. ఈ రోజుల్లో మనకి కావాలి అంటే అన్ని రావు కదా, పోను అన్ని ఇలాగ ఆర్టిఫిషియల్ అయిపోతున్నాయి. సింపుల్గానే చేసేసుకుందాం అని చెప్పి చేసుకుంటున్నాను. వచ్చాను, నాకు కుదిరిన టైంలో మార్నింగ్ వచ్చేసి ఇవన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రసాదాలు చేయాలి అన్నారు. సో నేనే చేయాలి కాబట్టి యాజ్ ఎ మదర్గా, సో అందుకని నేను పొంగలి, సజ్జలు, వడపప్పు, పానకం ఇవన్నీ తీసుకొని మళ్ళీ వచ్చాను ఇక్కడికి. దీంట్లో ఏ మిస్టేక్ చేసినా కానీ ఇది మిస్టేక్ అని మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం. సో నాకు ఇవన్నీ తెలీదు. సో నాకు తోచినట్టుగా నేను హ్యాపీగా చేసుకున్నాను. నార్మల్గా నాగల చవితికి అయితే మనము మార్నింగ్ టై చేసి వెళ్తే దారం అనేది, ఆ దారం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనం దాన్ని దించేసి మనం ఉపవాసం అనేది చెల్లించుకుంటారు అంటారు. కానీ నాకు ఏం చెప్పారంటే మార్నింగ్ కట్టేసి ఆఫ్టర్నూన్ గుండు అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు దాన్ని తెంచేసి వెళ్తే అప్పుడు అక్కడికి అయిపోయినట్టు అని చెప్పారన్నారు. సో అందుకని మార్నింగ్ నుంచి ఏం తినకుండా అలాగే ఉండి ఆఫ్టర్నూన్ గుండు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని దారం దించేసి దాన్ని కొంచెం నేను తీసుకెళ్ళాను. మిగతా అందరూ ఎవరికి కావాలో వాళ్ళందరూ తీసుకెళ్లారు. సో ఇక్కడైతే పాప చూడండి ఎంత కామ్గా కూర్చొని పాపం ఆడుకుంటుందో. నాకు ఎవరు బ్రదర్స్ కానీ అలా ఎవరు లేరు. సో అందుకని మా మామయ్య కూర్చోబెట్టుకుంటే మా డాడీ 3 times అనేది హెయిర్ కట్ చేశారు. ఆడుకుంటా ఉంది. సరే బాగా కోఆపరేట్ చేసేద్దిలే అని చూసాము. పర్లేదు, బాగానే కోఆపరేట్ చేసింది. పిల్లలు తర్వాత ఏడవకుండా అస్సలు ఉండరు కదా, అందరూ చెప్తారు మా పిల్లలు ఏడవకుండా చేయించుకున్నారు అది ఇది అని చెప్పేసి. నథింగ్, అట్లా ఏముండదు. ఎవరి పిల్లల మెంటాలిటీ వాళ్ళది. తనకి చిరాగ్గా మనం తీసిన టైము వాళ్ళకి ఏంటంటే కొంతమంది కోల్డ్, కొంతమంది ఈజీగా అడ్జస్ట్ అయిపోతారేమో, కొంతమంది పిల్లలు అలా కాదు కదా. ఇట్స్ ఓకే. కానీ ఆల్మోస్ట్ వాళ్ళు చాలా 50% వరకు చాలా కోఆపరేట్ చేసింది. తను ఆ హెయిర్ అంతా వచ్చి మెడ దగ్గర పడేటప్పుడు కొంచెం చికాకు అనిపించింది. అప్పటి నుంచి కొంచెం సతాయిచ్చింది. పిల్లలతో ఉన్నప్పుడు చాలా పేషెన్సీగా చేయించాలి. ఏం చేయించినా కానీ హడావుడి చేయకూడదు. సో అందుకని నేను రిలాక్స్గానే ఎంత టైం అయినా పర్లేదు కానీ అని చెప్పి అందుకనే తీపించుకున్నాను కూర్చొని. తనకు అందులో ఆ డ్రెస్సు, ఆ ఎండకి ఆ హెయిర్ అట్లా పైన పడుతుంటే చాలా చిరాకు అయిపోయింది పాపం బేబీ. ఇట్స్ ఓకేలే అని చెప్పేసి నేను మొత్తం గుండు ఫంక్షన్ మొత్తం నేనేమి అట్లా హడావుడి చేయలేదు. పైన అవి టెంట్స్ అవి కూడా వేస్తా అన్నా కూడా నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ఉన్న ఎయిర్ కూడా రాదు అవి వేస్తేను, ఇంకా చెమట ఎక్కువ అయిపోతుంది. వచ్చి ఆ ఫ్రెష్ ఎయిర్ అంతా సైడ్ నుంచి అలా వస్తుందిలే అని చెప్పేసి నేను అందుకే ఏమి వేయించలేదు. దానికి చిరాకు తెప్పించకుండా చేయించాలి అని చెప్పేసి. చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం బాగా ఎంటర్టైన్ చేశారు దాన్ని. కొంచెం ఎంటర్టైన్ చేస్తా కొంచెం అలాగా ఏడ్చింది. తర్వాత పాపం అయిపోగానే ఏడ్చేసింది. తనకి సమ్మర్కి మేము ఇక్కడ నుంచి వింటర్లో వెళ్ళాము కదా, అక్కడికి వెళ్ళగానే సమ్మర్కి ఆ గుండు దగ్గర అంతా ర్యాష్ వచ్చింది. ఆ హెయిర్ తీయగానే అప్పుడు చూస్తే మాకు అక్కడ ర్యాష్ ఉండింది. అందుకని అది బాగా ఏడ్చింది. ఫస్ట్ బేబీ కదా, సో కొంచెం ప్యాంపరింగ్గా ఉండింది. సో అందరికీ చేతులు మారి అది ఎత్తుకొని గుండు చేపిస్తున్నారు. సరేలే అది ఏడవకుండా చేపించుకుంటే చాలే అని చెప్పేసి నిదానంగానే చేపిస్తున్నాము. పిల్లలంతా తర్వాత ఏడవకుండా ఎలా ఉంటారు. సో అందుకని సరేలే అని చెప్పేసి ఇంకా దానికి గుండు వెనకాలంతా మేము చూడలేదు. మొత్తం హీట్కి మొత్తం అవి గుళ్ళలో వచ్చేసినాయి. లాస్ట్లో తీసిన తర్వాత మేము చూసాము, అందుకని అది ఏడ్చింది. లైక్ మనకి ఈ గుండెకి ఎందుకు ఏడుస్తుందిరా అని అనుకున్నాం, కానీ లాస్ట్లో మాత్రం చూస్తే మాత్రం అక్కడంతా చిన్న చిన్న గుళ్ళలు వచ్చేస్తున్నాయి రెడ్డిష్గా, పాపము ర్యాష్ లాగా.
సో ఓకేలే దీనికోసం ఏడ్చింది. అది తీసిన తర్వాత మళ్ళీ నార్మల్ ఒక 2 or 3 minutes ఏడ్చింది. తర్వాత నార్మల్ అయిపోయింది. పిల్లలు ఇంకా ఉంటారు కదా, అలాగా కొంచెం క్రాంకీ ఉండింది. బట్ తీసేసినాక మాత్రం బాగా అనిపించింది. కొంతమంది ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఫస్ట్ అంతా నేను అనుకున్నాను. కానీ తీసేసినా కూడా హెయిర్ గుండు చేయించిన తర్వాత కూడా చాలా బాగుంది. పాపకి బాగానే సెట్ అయింది. ఫస్ట్ ఒక 1 week నుంచి మాత్రం ఇది ఫస్ట్ నుంచి హెయిర్లో చూసాం కదా, గుండు కాదు కదా, గుండు ఉంటే ఎలా ఉంటుంది, బాగుంటుందో అట్లా అని చెప్పి చాలా అనుకున్నాము. ఓకే, గుండులో అయినా గుండు పప్పం బాగానే ఉంది. చిట్టి గుండుది క్యూట్ అనిపించింది. సో దాన్ని ఎంగేజ్ చేస్తా, ఇంకా అందరూ ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ దాన్ని అలా మాటలు చెప్పడం, ఇలా మాటలు చెప్పడం. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇండియాకి తీసుకెళ్ళినప్పుడు మాత్రం అసలు పెద్దగా అరిచినా, పెద్దగా ఏదైనా హారన్ వినిపించినా ఏడ్చేది. ఇప్పుడైతే పెద్దగా ఎవరైనా మాట్లాడుతుంటే భలే ఇంట్రెస్ట్గా చూస్తుంది. అందుకని సరేలే అని చెప్పేసి ఇంకా అందరూ అక్కడ కొంచెం మాట్లాడుతా, కొంచెం దాన్ని ఎంటర్టైన్ చేస్తూ అలా ఉన్నారు. డ్రెస్ కూడా చేంజ్ చేసేసాం, డ్రెస్ తీసేసాం, పైన డ్రెస్ తీసేసి దానికి కంఫర్ట్ ఉన్నదే అలా ఉంచేసాను. అఫ్కోర్స్ నేను ఈ డ్రెస్ వేసి దాని మీద ఆ డ్రెస్ వేసాను, మరి చిరాగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి, అందుకని డైరెక్ట్గా వేయలేదు, అది గుచ్చుకుంటా అలా ఉంటాయి అని చెప్పేసి. సో ఇది వేసి దీని మీద అది వేసాను. అందుకని అది తీసేసిన తర్వాత దీని మీద ఓకే, తనకి కొంచెం గాలి వస్తా కొంచెం బాగానే ఉండింది. I need an intervention.